హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైనా ఊహిస్తారా ఇటు బ్యాటింగ్ లోను అటు బౌలింగ్ లోను విధ్వంసకర టీము సొంత గడ్డపై ఓడిపోతుందని? ఆస్ట్రేలియాని సొంత గడ్డపై 10 సంవత్సరాల తర్వాత సిరీస్ ఓడించిన టీమిండియా. మనం మాట్లాడుకోపోయేది ఇండియన్ ఉమెన్ టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా. ఈ టూర్ లో మొత్తం 3 వన్డేలు 3 టీ20లు ఒక టెస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ టీ20 సిరీస్ లో ఆస్ట్రేలియా ఒకటి గెలిస్తే ఇండియా 2 మ్యాచ్లు గెలిచి సిరీస్ ని కైవసం చేసుకుంది. టీమిండియా స్కోర్ కార్డు వివరాలు చూద్దాం. ఇండియా స్టార్టింగ్ లో కొంచెం తడబాటు కనపడింది. ఎంత స్కోర్ చేస్తారని అయోమయంలో ఫ్యాన్స్ అంతా ఉండిపోయారు. కానీ ఇంత స్కోర్ చేస్తారని ఎవరూ ఊహించలేదు. ఇండియా 20 ఓవర్లలో 176 కొట్టింది, 6 వికెట్ల నష్టానికి. ఇందులో స్మృతి మందాన 55 బాల్స్ లో 82 రన్స్ చేసింది. తన ఆడిన ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు 3 సిక్సర్లతో దుమ్ము దులిపింది ఆస్ట్రేలియా బౌలర్ ని. 179 స్ట్రైక్ రేటుతో ఆడటం విశేషం. సఫాలి వర్మ 6 బంతుల్లో కేవలం 7 రన్స్ మాత్రమే చేసి కొంచెం డిసప్పాయింట్ చేసింది. కానీ జెనిమియా 46 బంతుల్లో 59 రన్స్ చేసి స్కోర్ 179 రీచ్ అవడానికి తను ఒక స్తంభంలా నిలబడి ఆడింది. అలాగే రిచా ఘోష్ కూడా 257 స్ట్రైక్ రేట్ తో ఆడి స్కోర్ కార్డుకు 18 రన్స్ యాడ్ చేసి వెళ్లిపోయింది. హర్మన్ ప్రీత్ కౌర్ కి అంత స్ట్రైక్ రాలేదు. దీప్తి శర్మ, అమన్జోత్ కౌర్లు చెరొక రన్ చేసి పెవిలియన్ దారి పెట్టారు. ఇక ఆస్ట్రేలియా బౌలింగ్ విషయానికి వస్తే 6 బౌలర్లను బరిలోకి దింపింది. అందులో ఎక్కువగా రన్స్ గార్డనర్ ఇస్తే సుదర్లాండ్ మాత్రం 2 వికెట్లు తీసి 176 రన్స్ దగ్గర ఇండియా ఆపగలిగింది. ఇండియా చేసిన 176 రన్స్ లో మందాన మరియు జెనిమియా వీరిద్దరు పార్ట్నర్షిప్ 122 రన్స్ ఉంది కేవలం 82 బాల్స్ లోనే. ఇక 177 స్కోర్ చేజింగ్ లో దిగిన ఆస్ట్రేలియా ఫస్ట్ ఓవర్ లోనే 18 రన్స్ కొట్టి టీమిండియాకు చెమటలు పట్టించింది. ఇక్కడగా బౌలింగ్ చేసిన భారత్ నెక్స్ట్ 3 ఓవర్లో 3 వికెట్లు తీసి మళ్లీ ఇండియా వైపు మ్యాచ్ ని తిప్పేసుకున్నారు. శ్రేయాంక పాటిల్ పవర్ ప్లే 2 వికెట్లు తీసి తన బౌలింగ్ అంటే ఏంటో నిరూపించుకుంది. ఆస్ట్రేలియా ఓపెనర్స్ ఇద్దరు జార్జియా వాల్, బెత్మోని తక్కువ స్కోర్ కే పెవిలియన్ దారి పట్టారు. లిచ్ఫీల్డ్ 26 రన్స్ చెప్పుకోదగ్గ స్కోర్ చేసింది. అలెక్స్ పెర్రీ కూడా 1 రన్ కే పెవిలియన్ దారి పట్టింది. ఆస్ట్రేలియా టీం కి ఏం అర్థం కావడం లేదు. అందరూ వస్తున్నారు, అవుట్ అయి వెళ్లిపోతున్నారు. ఇప్పుడు మ్యాచ్ అంతా ఇండియా వైపే ఉంది. మధ్యలో వచ్చిన గార్డనర్ 45 బాల్స్ లో 57 రన్స్ చేసిన మ్యాచ్ ని కూల్ గా ఆస్ట్రేలియా వైపు తిప్పాలనుకునే లోపే అరుంధతి రెడ్డి తన ఆటకు గల్లం వేసింది. దెబ్బకు తను కూడా పెవిలియన్ దారి పట్టక తప్పలేదు. తర్వాత వచ్చిన జార్జియా వరేహం ఇంకా సుదర్లాండ్ లో కొంచెం స్కోర్ బోర్డు పరిగెత్తించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. 159 రన్స్ దగ్గర ఆస్ట్రేలియాను కట్టడి చేసింది టీం. ఫలితం ఇండియా టీం 17 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. 3 మ్యాచ్లు టీ20 సిరీస్ ని 2 మ్యాచ్లు గెలిచి ఇండియా తన సొంతం చేసుకుంది. 10 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియా గడప ఈ సిరీస్ కైవసం చేసుకుంది ఇండియా. ఇండియన్ బౌలింగ్ లో శ్రేయాంక పాటిల్ 3 వికెట్లు తీసుకుంటే అరుంధతి రెడ్డి 2, శ్రీచరణ 3 వికెట్లు తీసుకున్నారు. 10 సంవత్సరాల తర్వాత సొంత గడ్డపై ఆస్ట్రేలియాను ఓడించిన టీమిండియా పర్ఫార్మెన్స్ మీకెలా అనిపించింది? ఈ రోజు జరిగిన మ్యాచ్ లో ఎవరు హీరో అనుకుంటున్నారు? బౌలర్లా లేక బ్యాట్స్మెన్సా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.